హిందూ సంప్రదాయంలో వైకుంఠ ఏకాదశికి అత్యంత ప్రాధాన్యత, విశిష్టత ఉన్నాయి. దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. వైకుంఠ ఏకాదశి కోసం సంవత్సరమంతా ఎదురు చూసి శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం గుండా దర్శించాలని తహతహలాడతారు భక్తులు. వైకుంఠ ఏకాదశి రోజు ప్రతి వైష్ణవాలయం భక్తులతో కిటకిటలాడుతుంది. మరి ఇంత మహిమాన్వితమైన వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి వచ్చే నెల అంటే 2025 జనవరి 9వ తేదీ మధ్యాహ్నం 12:22 ప్రారంభమవుతుంది. జనవరి 10వ తేదీ ఉదయం 10:19 ముగుస్తుంది. ఇక 2 రోజుల్లో ఏకాదశి తిథి ఉంది కాబట్టి వైకుంఠ ఏకాదశి ఎప్పుడు జరుపుకోవాలి, జనవరి 9న లేక జనవరి 10న అన్న సంశయం వస్తుంది. మన సంప్రదాయం ప్రకారం సూర్యోదయానికి ఏ రోజైతే తిథి ఉంటుందో ఆ రోజే పర్వదినాన్ని ఆచరించాలని చెబుతారు. దీనిని బట్టి జనవరి 10వ తేదీన సూర్యోదయానికి ఏకాదశి తిథి ఉంది కాబట్టి వైకుంఠ ఏకాదశి జనవరి 10వ తేదీన ఆచరించాలని పండితులు చెబుతున్నారు. వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అన్న పేర్లు ఎందుకొచ్చాయి? అసలు ఈ రోజు ఉత్తర ద్వారం గుండానే స్వామిని ఎందుకు దర్శనం చేసుకోవాలి? ఏకాదశి అన్న మాటను మనం చాలా తరచుగా వింటూ ఉంటాం. అసలు ఎన్ని ఏకాదశులుంటాయి? అందులో ముఖ్యమైనవి ఏవి? అసలు ఏకాదశికి ఇంత ప్రాధాన్యత ఎందుకు? ఏకాదశి చరిత్ర ఏంటి? ఇలాంటి విషయాల గురించి వివరంగా తెలుసుకోవాలంటే కింద పూర్తి వీడియో లింక్ ఇస్తాను, క్లిక్ చేసి చూడండి. మరి ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవడం కోసం విజయ మా ఊరు ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి.